ఏపీలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. జాతీయ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కోఆర్డినేటర్గా నరసరావుపేటకు చెందిన గోదా రమేష్ను నియమించినట్లు సమాచారం. ఒక పక్క జనసేన పార్టీ ఉండగానే మరో పార్టీ జాతీయ జనసేన పార్టీ పేరుతో ఏపీలో ఎన్నికలకు సిద్ధమంటున్నారు. జనసేన పార్టీకి అధినేత కె పవన్ కళ్యాణ్, జాతీయ జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణే అనే పేరు ఉండటంతో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇప్పటికే జాతీయ జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ బకెట్ గుర్తును కేటాయించింది. ఏపీలో 175 సీట్లకు జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నూట 75 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతాము. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెడతాము. మాకు ఏ పార్టీతో పొత్తులు కానీ లేకపోతే ఏ పార్టీకి మా మద్దతు కానీ ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మరి జర్నలిస్టులు అందరికీ కూడా గౌరవ వేతనం 20,000 రూపాయలుగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం ఉండే విధంగా చూస్తాము. అదేవిధంగా కరోనా సంక్షోభంలో కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బెడ్లు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి విపత్తు కనుక ఎదురైతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో ఉచితంగా కరోనా లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల్ని వైద్యం అందించే దిశగా ఆదేశిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము.